మాజీ సీఎం కేసీఆర్కి కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. గత ఏడాది మార్చి 14న జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాళేశ్వరంపై విచారణ జరిపింది. దాదాపు దానికి గడువు ఇచ్చింది గత ఏడాది జూన్ 30 వరకే. అంటే మార్చి 14న కమిషన్ ఏర్పాటైతే జూన్ 30లోగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ఆ గడువును ఇప్పటికీ 5 సార్లు పెంచుకుంటూ పోయారు. ఆ గడువు ఈ నెలాఖరికి ముగియబోతుంది. ముగియనున్న నేపథ్యంలో మరో 2 నెలలు కూడా గడువు పెంచారు. అప్పుడే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. కేసీఆర్, అదేవిధంగా గతంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, వీళ్ళు ముగ్గురు టార్గెట్గా కమిషన్ విచారణ జరగబోతుందని మొదటి నుంచి అంతా భావిస్తూ వచ్చారు. అయితే చివరి వరకు కూడా వాళ్ళు ఎవరిని విచారణకి పిలవలేదు. అంటే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కేసీఆర్కి, మాజీ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్కి, అప్పటి ఇరిగేషన్ మంత్రి హోదాలో హరీష్ రావుకి, అప్పటి ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ ఉండడంతో ఈటెల రాజేందర్కి కూడా నోటీసులు ఇచ్చారు. కమిషన్ ఇప్పుడే నోటీసులు జారీ చేసింది. అంటే మొత్తానికి కమిషన్ టార్గెట్ వీళ్ళు ముగ్గురు అని మొదటి నుంచి రాజకీయంగా విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు వస్తుంటే అవి నిజమే అనే రకంగా ఇప్పుడు నోటీసులు అయితే వచ్చాయి. ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కమిషన్ గడువు కూడా ఈ నెలాఖరికి, అంటే దాదాపు గత ఏడాది మార్చి 14న కమిషన్ ఏర్పాటై జూన్ 30న గడువు విధించారు. అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అంతే, 4 నెలలు కూడా కాదు, 3 నెలల 15 రోజులే గడువు ఇచ్చారు అప్పుడు మొదట్లో. అయితే అది ఏడాది కాలంగా కమిషన్కి గడువు పెంచుతూ వస్తున్నారు. కమిషన్ తవ్వుతూ వస్తుంది. కాళేశ్వరం అక్రమాలను తవ్వుతూ వచ్చింది. ఇందులో భాగంగా కోదండరాం లాంటి వాళ్ళు కూడా, అప్పటి అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు, ఈఎన్సీ మురళీధరరావు, ఇంజనీర్లు, ఐఏఎస్లు స్మితా సబర్వాల్ ఇప్పుడు సిఎస్గా ఉన్నారు. అప్పటి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, మాజీ సిఎస్ సోమేష్ కుమార్, ఎస్కే జోషి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కమిషన్ ఇప్పటికే అధికారులందరినీ విచారించింది. అధికారులంతా కూడా తమకేం సంబంధం లేదు, ఇది మంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాలు, వాటిని తాము అమలు చేశామంటూ కమిషన్కు చెప్తూ వచ్చారు. దీంతో కమిషన్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఎందుకంటే ఈటెల రాజేందర్ ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు. అంటే ఒక రకంగా బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలకి ఇప్పుడు సవాల్ విసిరినట్లయింది. కమిషన్ ముందుకి వచ్చే నెల 5వ తేదీన కేసీఆర్ని, అదేవిధంగా 6వ తేదీన హరీష్ రావుని, 9వ తేదీన ఈటెల రాజేందర్ని కూడా పిలిచినట్లు సమాచారం ప్రాథమికంగా అందుతుంది. అయితే ఇప్పటి వరకు మాత్రం ఆ నోటీసులు ఇంకా కేసీఆర్కి కానీ, హరీష్ రావుకి కానీ, ఈటెల రాజేందర్కి కానీ సర్వ్ కాలేదని తెలుస్తుంది. కమిషన్ నోటీసులు జారీ చేసింది, ఇంకా వారికి అది చేరలేదు. ఖచ్చితంగా విచారణ కమిషన్ ఎదుటకు మాత్రం రావాల్సి ఉంటుంది. గతంలో విద్యుత్ కమిషన్ కూడా ఇలాగే కేసీఆర్కు నోటీస్ ఇచ్చినప్పుడు 15 రోజుల్లో దానికి రిప్లై కేసీఆర్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు కూడా 15 రోజుల్లో విచారణ కమిషన్ ఇచ్చిన నోటీసులకు రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రిప్లైలో గతంలో చాలా ఘాటుగా కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. దాంతో విద్యుత్ కమిషన్ చైర్మన్గా ఉన్న నరసింహారెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నారు? వాళ్ళు విచారణ కమిషన్ ముందుకు పోతారా? ఎలాంటి రిప్లై ఇస్తారు? ఈ అంశాలన్నీ చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే ఒక ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీగా ఉన్నారు, కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణలో కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు చాలా కీలక నాయకులు. వాళ్ళిద్దరు కూడా విచారణ కమిషన్ ఇప్పుడు నోటీసులు ఇచ్చింది. ఏం జరగబోతుంది అనేది ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించి చర్చిద్దాం. అంటే కాళేశ్వరం విచారణ కమిషన్ ముందుకి కేసీఆర్, హరీష్ రావు వెళ్తారా, ఈటెల రాజేందర్ వెళ్తారా, లేదంటే ఈ నోటీసుల్లో రాజకీయ కక్ష ఏమైనా ఉందా, ఈ నోటీసులకు ఎలాంటి రిప్లై రాబోతుంది, ఇలాంటివి మాట్లాడదాం. మనతో పాటు జన అవుతున్నారు ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ పార్టీ నుంచి తక్కలపల్లి రవీంద్రరావు ఇద్దరు జన అవుతున్నారు. బీజేపీ నుంచి కూడా, ఎందుకంటే ఈటెల రాజేందర్ అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కాబట్టి బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కూడా మనకు కాసేపట్లో లైవ్లో అందుబాటులోకి వస్తారు. ముందు తక్కలపల్లి రవీంద్రరావు గారు మీరు రియాక్ట్ అయినాక దయాకర్ గారితో మాట్లాడదాం. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ గడువు గత ఏడాది జూన్ 30 ఉంటే దాన్ని 5 సార్లు పొడిగిస్తూ వచ్చారు. ఈ నెలాఖరులో ఉంటే మరో 2 నెలలు పొడిగించారు. అంటే కాళేశ్వరం కమిషన్ లక్ష్యంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ వీళ్ళు లక్ష్యంగా ముందుకు పోతుందని మీరు గతంలో ఆరోపించారు. అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది, మరి విచారణ కమిషన్ ముందుకు వెళ్తారా? ఇంకా 2 నెలలు గడువు ఉంది, 15 రోజుల సమయం ఇచ్చారు కేసీఆర్కి, హరీష్ రావుకి. అఫ్కోర్స్ ఈటెల రాజేందర్ కూడా మీతో సుదీర్ఘకాలం పనిచేసిన నాయకుడు, ఆర్థిక మంత్రి కూడా. అప్పట్లో నోటీసులకు సమాధానం ఇస్తారా? విచారణ కమిషన్ ముందుకు పోతారా? ఈ నోటీసులని బీఆర్ఎస్ ఏ రకంగా చూస్తుంది? ఇంకా నోటీసులే చేరలేదు కనుక కళ్యాణ్ గారు, ఈ నోటీసులకు సంబంధించి ఏ రకంగా మా అడుగులు ఉంటాయి, మేము చూస్తామనేది ఇంకా కొంత సమయం నోటీసులు వచ్చాక దానిపైన కూర్చొని న్యాయ నిపుణులతో కూడా సంప్రదించాక తదుపరి మా యొక్క అడుగులు ఏంటనేది తెలుస్తుంది.
మీరు గమనిస్తూనే ఉన్నారు ప్రభుత్వం వచ్చిన కానించి వాళ్ళు ఎన్నికల ముందు కానీ కేసీఆర్ గారిని ఎంచుకున్న విధానం, లక్ష్యంగా వారు మాట్లాడిన తీరు, అనేకమైనటువంటి అంశాలు దాంట్లో కీలకమైంది. కుటుంబ పాలన, అవినీతికరమైన పాలన, దాంట్లో కాళేశ్వరం అనేది చాలా కీలకమైన అవినీతి అంశం అనేది వాళ్ళు చెప్తూ వచ్చారు. ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలకు దగ్గరగా కావస్తున్నది. వాళ్ళు విద్యుత్ కమిషన్ వేశారు, అది ఏ రకంగా జరిగిందో చూసాం. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అది కూడా ప్రయత్నం చాలా తీవ్రంగా చేశారు. దానికి సంబంధించి ప్రాసెస్ కూడా మనం చూసాం. దాని తర్వాత కార్ రేసింగ్ సంబంధించి కూడా మనం చూసాం. రేపా మాపా ఈ నిమిషమే కేటీఆర్ అరెస్టు కాబోతుండని వారు చేసినటువంటి హంగామా ప్రయత్నాలు చూసాం. అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, ఏ రకమైనటువంటి దశలో ఉన్నాయి, వీరి ఆంతర్యం ఏంటనేది ప్రజలకు చాలా స్పష్టంగా ఉంది. కళ్యాణ్ గారు ఇక్కడ ఏవైతే ఆరోపణలు చేసి మేము అధికారంలోకి వచ్చామో ఆరోపణలు ఎంత సత్యదూరంగా ఉన్నాయి అనేది ఒప్పుకోలేక ఈ కమిషన్ల మీద కమిషన్లు వేసి ఒక చర్చనీయాంశంగా పెట్టి ఓ డైవర్షన్ పాలిటిక్స్ లాగా వారు అమలు పరచాల్సిన స్కీములను, పథకాలని అమలు పరచకుండా ప్రజల దృష్టిలో దోషిగా నిలబడే పరిస్థితి వచ్చాక ఈ రకంగా కేసీఆర్ గారికి గాలి ప్రభావం పెరుగుతున్న సందర్భం, మొన్న బహిరంగ సభలో వచ్చిన ప్రజల్లో వచ్చినటువంటి స్పందన, ప్రభుత్వం పైన వస్తున్న తీవ్ర వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలే తప్ప ఇవి చిలిపి ప్రయత్నాలు, చిల్లర ప్రయత్నాలే తప్ప దీంట్లో ఎక్కడ తేలింది? ఏం చేశారు కళ్యాణ్ గారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక బ్యారేజా? ఓ బ్యారేజ్ పిల్లర్ కూలిపోతే మొత్తమే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ గా చిత్రీకరించారు వాళ్ళు. ఎన్ని టన్నర్లు, ఎన్ని గ్రావిటీ కెనాల్స్, ఎన్ని రకాలైనటువంటి లిఫ్టులు, ఎన్ని రిజర్వాయర్లు, ఎన్ని నదుల మీద నిర్మించిన ఆ డ్యాములు, ఇవన్నీ అంశాలని గాలికి వదిలేసి కేవలం బ్రేక్ అయిన పిల్లర్లని రిపేర్ చేయకుండా, వేగవంతంగా నీటి నిల్వకి ప్రయత్నం చేయకుండా, రైతులకి సాగునీరు అందించే, ప్రజలకి తాగునీరు అందించే ప్రయత్నం చేయకుండా చేస్తున్న కుటిల పేలవమైన రాజకీయ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి చర్యలో భాగంగా ఇవి పనికొస్తే తప్ప కాలగర్భంలో నిల్వవు, ప్రజాక్షేత్రంలో నిల్వవు, ప్రజల చేతుల్లో ఏ రకంగా పరాభవం పొందుతున్నారు అనేది చాలా స్పష్టంగా ఉంది. కళ్యాణ్ గారు రైట్, మాట్లాడదాం ఒక్క నిమిషం. దయాకర్ గారు, మీరు గతంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఏవైతే ఆరోపణలు చేశారో, అంటే విద్యుత్ కొనుగోళ్లలో కుంభకోణం, కాళేశ్వరం 1,00,000 కోట్లలో కుంభకోణం, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ కూడా వచ్చి ఎన్నికల సందర్భంగా ఆరోపణలు చేశారు. కాబట్టి ఆ ఆరోపణలు నిజమని చూపించే ప్రయత్నంలో ఇలాంటి కమిషన్లు వేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు అనేది ఒక పాయింట్. రెండోది, విద్యుత్ కమిషన్ కూడా మీరు గతంలో ఏర్పాటు చేస్తే కేసీఆర్ ఘాటైన రిప్లై ఇస్తే జస్టిస్ నరసింహారెడ్డి దాని చైర్మన్గా తప్పుకోవాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కూడా అలాంటి వాతావరణం ఉందా? నిజంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటెలకు సంబంధించిన ఆధారాలు ఏమైనా మీకు కనిపించాయా? అంటే కమిషన్ ఎంక్వైరీ కమిషన్ చేస్తుంది, కాంగ్రెస్ నేతలకు, ప్రభుత్వానికి అలాంటి ఏమైనా దొరికాయా? ఎందుకంటే 5 సార్లు గడువు పెంచుతూ వచ్చారు. జూన్ 30, గత ఏడాది జూన్ 30 ముగియాలి కమిషన్ విచారణ, ఏడాది కాలంగా నడుస్తుంది. ఇప్పుడే హరీష్ గారు కూడా, పాల్వాయి హరీష్ జనయ్యారు, ఆయనతో కూడా మనం మాట్లాడదాం ఈటెల రాజేందర్ సంబంధించి. కూలింది కనబడడం లేదా? కూలిన దాన్ని వదిలేద్దామా? అంటే లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయితే అది మనకు పట్టదు అని చెప్పేసి కేసీఆర్ లాగానే వదిలేద్దామంటే వదిలేద్దాం. కమిషన్ వేసిందే రికమెండేషన్స్ ఇవ్వడానికి. కమిషన్ కాల పరిమితిని మించి 2 నెలలు అడిగిండ్రు వాళ్ళు. 2 నెలలు అడగడంతో పాటు దాంట్లో ఉన్న సంశయము, సందేహం ఏంటి? ఎవరు ప్రిన్సిపల్ అయితే ప్రిన్సిపల్ సబార్డినేట్ యొక్క బాధ్యతలను కూడా మనం ఏమంటారు గమనంలోకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే కమిషన్ అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తున్నది. ఆ సమాచారం మరి ఆ గతంలో కేసీఆర్ నేనే దానికి ఇంజనీర్ను, నేనే రక్తం బ్లడ్ మైండ్ అండ్ బ్లడ్ పెట్టింది నేనే అని చెప్పినట్టుగా నాకు గుర్తున్నది. అలాంటప్పుడు మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో ఒక 7 పిల్లర్ల స్థాయి దాదాపు 2,000 కోట్ల పై, హలో 2,000 కోట్ల పైచిలకి ఈ రోజు అవకతవకలు మళ్ళీ తీసుకుంటాం. ఓకే, వస్తుందా? హలో, ఓకే.
సో దాని విషయంలో కమిషన్ వేసినాం. కమిషన్ రికమెండేషన్స్ రానియండి. ఒకటి, నరసింహారెడ్డి గారిని అన్నది ఏంటి, ఆయనకు వచ్చిన సమాచారం, క్రెడిబుల్ సమాచారాన్ని పబ్లిష్ అయ్యేటట్టుగా ప్రెస్ మీట్ పెట్టకూడదనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు వారించింది. దానికి సంబంధించి వారిని తప్పించడం జరిగింది తప్పితే నెక్స్ట్ కమిషనర్ పనిలో ఉన్నాడు కదా. కాబట్టి ఇక్కడ ఘోష్ కమిటీకి సంబంధించిన అంశంలో తప్పు జరిగిందని నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా చెప్పింది. తర్వాత ఇప్పుడు అక్కడ కాళేశ్వరంలో మనం మేడిగడ్డ, సుందిళ్లకు సంబంధించిన బ్యారేజెస్ లో మనం నింపట్లేము ఇప్పుడు నీళ్లు. దానికి కారణం ఏంటంటే మళ్ళీ లోతట్టు ప్రాంతాలకు సమస్యలు వస్తాయి, బ్రిడ్జి బ్యారేజ్కి సంబంధించిన అంశాల్లో సమస్యలు ఉన్నాయనే ఉద్దేశంతోనే దాన్ని ఆపడం జరిగింది. కాబట్టి కాళేశ్వరము ఆయనే అన్నాడు కదా, ఒకటో రెండో పిల్లర్లు కుంగిపోతే గింత బాధ్యత. మరి ఒకటో రెండో ఇప్పుడు కాళ్ళు 2 ఉంటాయి, ఒక కాలుకు దెబ్బ తాకినా కూడా మొత్తం నడకనే బంద్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వారి అవగాహన లేకుండా కాదు, దాన్ని తప్పించే ప్రయత్నంలో మాట్లాడుతుంది. కానీ కమిషన్ కు అవకాశం ఏముంటది? కమిషన్ షూడ్ గా యాక్యురేట్ గా తన సమాచారాన్ని ఇస్తుంది. దాన్ని బట్టి కోర్టులు, చట్టాలు, న్యాయాల పరిధిలో బట్టి ఎవరిని ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు మీరు అన్నారు కేసీఆర్ గారిని, అయితే కేసీఆర్ గారిని, ఆ రోజు ఫినాన్స్ మినిస్టర్ గా ఉన్న ఈటెల రాజేందర్ గారిని, ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న వారిని, మరి ఆ రీడిజైన్ దాంట్లో 3 రకాలు ఉన్నాయి. అది తుమ్మిడిహెట్టి, చేవెళ్ళ, ప్రాణహిత చేవెళ్లకు సంబంధించిన ప్రాజెక్టు. తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ల వరకు వచ్చే ప్రాజెక్ట్ ను రీడిజైన్ పేరు మీద కిందికి ఎందుకు మార్చాల్సి వచ్చింది? మార్చిన అంశాల్లో బ్యారేజెస్ ఎందుకు కూలే పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇతర ప్యాకేజెస్ కంప్లీషన్ కూడా కాలేదు? ఇదంతా కూడా ఆర్థికంగా ప్రజల్ని నష్టం చేసే దిశగా ఉందనేదే ఆరోపణ. ఆ అంశాల మీద ఏం రిపోర్ట్ ఇస్తారో ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు వారేదో అమెరికాకు పోతున్నారు కాబట్టి ఏమో అంటున్నారు, ఒక ఆయన అమెరికాకు పోతుంది కాబట్టి అరెస్ట్ చేయాలని ఏమైనా ప్లాన్ వేసిందా అని చెప్పి. ఒకవేళ నిజంగానే అమెరికాకు పోతే రాకుంటే ప్రభాకర్ రావు లెక్కనే మళ్ళీ ఇంటర్పోల్ ను సంప్రదించాల్సి వస్తుంది, ఒక పెద్ద సమస్యలు వస్తాయి. అందుకోసమే ముందే ఇచ్చారా నోటీసులు, వెళ్ళక ముందే ఇవ్వాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నాది బాధ్యత అనుకున్నప్పుడు ఆయన గతంలో ఇవన్నిటికి నేను రక్తము, నా మైండ్ రక్తం పెట్టింది అన్నాడు కదా. మరి మైండ్ రక్తం పెట్టినందుకు గిట్లెందుకు అయింది? లేకపోతే అందరూ ఆయన చేసిన ఈఎన్సీ నుంచి మొదలు పెడితే ప్రతి అధికారి వెళ్ళి అటే చూపిస్తున్నాయి. మరి ఆ రోజున్న ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఆయన అనుమతులు ఎట్లా ఇచ్చిండు? ఆ రోజు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, ఈ రోజు పోయి బీజేపీలో ఉండొచ్చు కాక. సో అవినీతి చేసి ఆడదేలితే ఇప్పుడు వారన్నట్టు వాషింగ్ పౌడర్ నిర్మా లెక్క ఉండదు కదా. అవినీతి ఎక్కడ చేసినా అవినీతి, తప్పు ఎవరు చేసినా ఎక్కడ చేసినా తప్పే, అది రాష్ట్రపతి నుంచి కామన్ మెన్ వరకు. కాబట్టి అలా మనోడేంది హరీష్ రావు ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండు మొట్టమొదటి అది డిజైన్ చేసినప్పుడు. సో వారు కూడా ఎలిజిబుల్ అవుతాడు, ఎలిజిబుల్ గా క్రైమ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎవరెవరు ఉన్నా ఏ అనుమతులు ఇచ్చినా, ఇప్పుడు ఎన్జిటి నుంచి మొదలు పెడితే, ఫారెస్ట్ అనుమతుల నుంచి మొదలు పెడితే ఉత్త పుణ్యానికి 6-7 నెలల మొత్తం ఇచ్చి పడేసిండు మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా. ఎట్లా ఇచ్చిండ్రు? అది ఒక చిన్న పర్మిషన్ ఇవ్వమంటేనే, ఈ రోజు ఇప్పుడు మన మూసీకి ఇవ్వమంటేనే దాంట్లో డిపిఆర్ కరెక్ట్ గా లేదు, అది కరెక్ట్ కాదు. డిపిఆర్ లేకుండానే ఇచ్చింది, లేకుండా పర్మిషన్స్ వస్తాయా? అడుగుదాం. దయాకర్ గారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ పార్టీ ప్రతినిధిగా మనకు ఉన్నారు పాల్వాయి హరీష్ గారు. అక్కడే స్టార్ట్ అవుతుంది కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, వాళ్ళ జిల్లాలోనే మొదలవుతుంది. హరీష్ గారు, ఎట్లా అనుమతులు ఎట్లా ఇచ్చారు? ఇలా కేంద్రాన్ని కూడా ఇప్పుడు కమిషన్ పిలుస్తుందేమో అని అనుమానం అవుతుంది. దయాకర్ గారి మాటలు వింటే కేంద్ర ప్రతినిధిగా కూడా వాళ్ళైనా విచారణకు పిలుస్తారేమో, లేదంటే ఈటెల రాజేందర్ మీ ప్రతినిధి అనుకోవచ్చా? ఇప్పుడు కేంద్రం తరఫున కూడా ఆయన్నే వాదనలు వినిపించాలి. ఎలా అనుమతులు ఇచ్చారు, ఎలా ఫండ్స్ రిలీజ్ చేశారు, ఈటెల రాజేందర్ చెప్పాలి. అది మీ పార్టీ ఎంపీ. ఇప్పుడు ఎవరిని విచారణకు పిలిచినా మా పార్టీ తరఫున కానీ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కానివ్వండి, అప్పుడు ప్రభుత్వంలో పనిచేసిన వారిని ఎవరిని పిలిచినా విచారణకు ఎప్పుడు మేము సిద్ధమే. దీంట్లో అసలు ఎవరు ప్రధాన దోషులు, ఈ 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడ అంతమైంది, దీంట్లో ఈ ప్రాణహిత ప్రాజెక్టును తుమ్మిడిహేటి నుంచి కాళేశ్వరానికి మార్చడానికి ఎవరు కారణం, డిజైన్ చేసింది ఎవరు, మానసపుత్రిక ఎవరికి, కమిషన్లు ఎవరికి ముట్టినాయి, కాంట్రాక్టర్లను ఎవరు ఖరారు చేసిండ్రు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటికి వస్తే తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. భవిష్యత్తులో ఇంకో ముఖ్యమంత్రి లేకపోతే ఇంకో ప్రభుత్వం ఇట్లా 1,00,000 కోట్ల అడ్డగోలుగా ఖర్చు పెట్టి ఇవాళ రాష్ట్రానికి ఒక గుదిబండం తయారు చేయడంలో ఇంకా ఫర్దర్గా సాహసించే అవకాశం లేకుండా ఈ విచారణ జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ వచ్చింది, ఎన్డిఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, ఈ నెల ఇది కూడా జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ కూడా వస్తే మేము అనుకున్నాం ఈ 3 రిపోర్ట్లు శాసనసభలో పెట్టి ఒక 3 రోజులు శాసనసభను కేవలం కాళేశ్వరం మీద జరిగిన తప్పొప్పుల మీద, అప్పుడు జరిగిన
లావాదేవీల మీద అక్కడ జరిగిన కమిషన్ల పర్వం మీద చర్చ జరగాలని మేము డిమాండ్ చేద్దామనుకునే లోపే మళ్ళీ కమిషన్ను గడువును 2 నెలలు పెంచడం. ఇప్పుడు అంత జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పేపర్లో వస్తుంది ఇవాళ. కాదు హరీష్ గారు, ఇప్పుడు మీరు అంటున్న ప్రకారం, మీరు చెప్తున్న ప్రకారం కాళేశ్వరంలో ఖచ్చితంగా తప్పులు జరిగాయి, కాళేశ్వరం నిధులు దండుకున్నారు, ఇవన్నీ మీరు కూడా అంటున్నారు. కాబట్టి ఇప్పుడు అందులో భాగస్వామి మీ ఎంపీ అయ్యే అవకాశం ఉంది. డిపిఆర్ లేకుండానే అనుమతులు ఇచ్చింది కేంద్రం అనేది అద్దంకి దయాకర్ గారి ఆరోపణ. అప్పుడు మీరు కూడా అందులో ఇరుక్కుంటారు కదా, బీజేపీ కూడా ఇరుక్కుంటుంది కదా, సిద్ధంగా ఉన్నారా? ఎవరు ఇరుక్కుంటారని భయం లేదండి మాకు. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. అవునా? మీరు చెప్తే ఇప్పుడు వీళ్ళు తప్పు చేసినారని వాళ్ళు తప్పు చేసినారని మన మధ్యలో అనుకునే బదులు ఒక పూర్తిస్థాయి జ్యుడిషియల్ కమిషను మనం వేసినాం. వారి రిపోర్ట్ రావడానికి ఇంకో 2 నెలల సమయం పడుతుంది. మీరు ఎవరిని పిలవాలనుకుంటే వాళ్ళని పిలవండి, ఎవరిని విచారణకు పిలవాలనుకుంటే వాళ్ళని పిలవండి. ఎందుకంటే ఇప్పటికీ చాలా కాలయాపన చేశారు. పోయిన సంవత్సరం వస్తుంది అనుకున్న రిపోర్టు ఈ సంవత్సరం కూడా వచ్చే అవకాశం లేదు. ఈ రిపోర్ట్ నాకేమనిపిస్తుంది అంటే ఈ కాలయాపన పేరిట ఈ మొత్తం విషయాన్ని దాటవేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. ఇప్పుడు ఈ సంవత్సరం యాసంగిలో నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, రైతులు ప్రశ్నిస్తారు. అక్కడ మేడిగడ్డకు రిపేర్లు కానీ మేడిగడ్డ కార్యాచరణ కానీ ఇంకా పూనుకోలేదు. ఇంకోవైపు తుమ్మిడియేటి ప్రాజెక్టు మీద కనీసం డిపిఆర్ కూడా మొదలు పెట్టలేదు. రెండింటి మధ్యలో వీళ్ళు ఇరుక్కపోతారు. కాబట్టి ప్రజలను సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు కేవలం కాలయాపన పేరిట ఈ డ్రామా ఆడుతున్నారని నా ప్రధాన ఆరోపణ. రైట్ రవీంద్రరావు గారు, కాళేశ్వరం నా కళల ప్రాజెక్టు, నా బ్రెయిన్ మొత్తం కలిగించి దాన్ని నిర్మించా అనేది కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పిన మాట. ఇప్పుడు అందులో అవినీతి జరిగిందని ఆ కేసీఆర్ గారినే విచారణకు పిలవడం, విచారణ కమిషన్ ముందుకి కేసీఆర్ వెళ్లాల్సిన అనివార్యత ఏంటి? ఎలా చూస్తున్నారు? అంటే కాళేశ్వరాన్నే పెట్టుకొని మీరు తెలంగాణ అంతా డెవలప్ చేశామని చెప్పారు. ఇప్పుడు అదే కాళేశ్వరంలో అవినీతి అనేది మీపై వస్తున్న ఆరోపణ. ఇప్పుడు ఖచ్చితంగా అభివృద్ధికి సంబంధించిన ఏ పని చేసినా కూడా ఆ అభివృద్ధికి సంబంధించిన పనికి సంబంధించి ప్రజాక్షేత్రంలో సదభిప్రాయం కనుక కలిగితే దాని మీద చేసే ఆరోపణే ఇది. అవినీతి ఆరోపణ చేస్తారు. ఇలా ఇన్ని చెరువుల నిర్మాణం జరిగింది, అద్భుతమైన చెరువుల నిర్మాణం జరిగింది, చెక్ డ్యాంల నిర్మాణం జరిగింది, భూగర్భ జలాలు బ్రహ్మాండంగా పెంచాం, మిషన్ భగీరథను అనుసంధానం చేశాం, తాగునీరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. ఇవాళ యావత్ తెలంగాణ మొత్తంలో కానీ భూమి లోపల కానీ భూమి మీద కానీ రిజర్వాయర్లను నిర్మించి చెరువులను లింకు చెరువులను నిర్మించి వీటన్నిటిని కాలువల్ని అనుసంధానం చేసి భారీ రిజర్వాయర్లను నిర్మించి వచ్చిన చుక్కను ఒడిసిపెట్టిన ఆ కేసీఆర్ గారి పాలన తీరును ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ వారి అవినీతి ముచ్చట్లు, డబ్బుల ముచ్చట్లు నాడు అవి ఎక్కడికి వచ్చినాయి? అవి పనిచేసినాయి. మీ చేతగాంతనం, మీ వైఫల్యం, మీరు కరెంట్ అందించని తీరు, మంచినీళ్ళు అందించని తీరు, సాగునీరు అందించని తీరు, వడ్లను కొనుగోలు చేయలేని స్థితి, రైతు భరోసా ఇవ్వలేని పరిస్థితి, రుణమాఫీ సరిగా చేయని పరిస్థితి, రైతుల వ్యవసాయాన్ని నడ్డి విరిచే పరిస్థితి ఇవాళ ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం కలిగిస్తున్నది. అందుకనే కొనసాగింపుగా ఈ అన్నిటి కారణం ఏదో అవినీతి జరిగిందని చెప్పడానికి చేసే ప్రయత్నమే తప్ప దొరకదు. మీరు కళ్యాణ్ గారు ఏ అవినీతిలన్నా రానియండి, ఏ రిపోర్ట్లను చేయండి, కేసీఆర్ గారి చిత్తశుద్ధిని అవినీతి మరకతో అంటగట్టించడం, దొరకడం అనేది అసంభవం. లేని దానిని ఆయన శ్వాస, ఆయన ఆలోచన, ఆయన తపన తెలంగాణ రాష్ట్రమై 14 ఏళ్ళు పోరాటం చేసిన ఆయనే సాగునీరు అందిస్తానని తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ గడ్డను ఎట్లా బాగు చేయాలని రూపకల్పన చేసి కేసీఆర్ గారిని అవినీతి పరుడని వీరి ఎజెండా ఎత్తుకోవడమే వీళ్ళను కూకటి వేలతో పెగిలించే రోజు ఆసన్నమైంది. ఈ నివేదికనే శాశ్వతమిగా వీరి గోతిని వీళ్ళు పూడ్చుకుంటున్నారు. కళ్యాణ్ గారు వీరు చేస్తున్న ఈ నోటీసుల ప్రయత్నం, ఈ గోసి నివేదిక అనేది కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని తాడి చెట్టు లోతులో పాతి పెట్టడం ఖాయం అనేది మీరు చూస్తారు. ఇవన్నీ వెకిలి చేష్టలు, వెకిలి ప్రయత్నాలు, ఇవన్నీ వెకిలి చేష్టలు, వెకిలి ప్రయత్నాలు. మీ గోతి మీరే తోడుకుంటున్నారు. ఈ కమిషన్లతో కేసీఆర్ ని అవినీతి పరుడిగా చూపించాలనే మీ ప్రయత్నం వృధా ప్రయత్నం అనేది బీఆర్ఎస్ చేస్తున్న వాదన. కళ్యాణ్ గారు,
కేసీఆర్ గారి మీద వీరు ఎంతగా ప్రయత్నం ఒక్క చేస్తుంటే నిమిషం దయాకర్ గారు, ప్రొటెక్ట్ చేసుకుంటాడు. కానీ కమిషన్ చైర్మన్ కి అవసరం లేదు కదా. కేసీఆర్ మీద ఏమన్నా వ్యక్తిగత కోపమా? ఘోష్ గారికి ఏమన్నా లేని తప్పును కూడా ఎస్టాబ్లిష్ చేస్తారా? కమిషన్స్ అంటే ఇట్స్ ఏమంటారు, చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం నియమింపబడ్డాయి కదా. అద్దంకి దయాకర్ మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసుకోవడానికో ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికో కాంగ్రెస్ పార్టీతో వకాలతా ఉంచుకుంటారు. మరి కమిషన్స్ కూడా అట్లయితే వాళ్ళు వేసిన కమిషన్స్ కూడా అట్లనే చేసిండ్రా? తప్పు చెయ్యడం వీళ్ళ వంతే, దబాయించడం వీళ్ళ వంతే. ఇది ఎక్కడి కథో నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు కూలిందంటే ఒకటే కదా అని అంటాడు. ఒకటైతే అరైతే కూలిందా లేదా? 7 పిల్లర్స్ కూలిందని ఇలా ఇరిగేషన్ దీనికి 2 సంవత్సరాలు పడతాయా? ముందే మేము పోయా అసలు నువ్వు ఇరగలేదు అంటుంటివి. నెర్రె భాష కూడా అని అంటున్నావు కదా. మరి నెర్రె భాష దానికి అసలు సిమెంట్ పూయాలన్నా పిల్లర్ వేయాలన్నా అసలు ఏనేయకుండా కేసీఆర్ కట్టింది మహోత్తరంగా ఉందా అని చెప్పి మరి తేల్చాలి కదా. మరి మాకేమో కేసీఆర్ అంత తెలివి లేదా? పూసేయరాని బూడిద పూసినట్టు పూసిరా అంటే పూద్దు. మరి కమిషన్ చెప్పాలి కదా. కమిషన్ చెప్పకపోతే ఏమంటారే ఇల్లే పోయి దాంట్లో పొక్కలు పెట్టేసేమో చేసిరని మళ్ళా అసలే మీరు అధికారులు ఎవరు పట్టించుకుంటారు నాయన మిమ్మల్ని? ఇంతకాలం అంటే కమిషన్ మినిమం 2 years, మాక్సిమం 3 years కూడా ఉంటుంది. కొన్ని 6 సంవత్సరాలు కూడా పోయినాయి. అంటే దయాకర్ గారు కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు మీరు ఇచ్చిన గడువు గత ఏడాది జూన్ 30, మార్చి 14 ఏర్పాటు చేశారు, జూన్ 30 గడువు ఇచ్చారు. ఇప్పటికి 7 సార్లు పొడిగిస్తూ వచ్చారు. అంటే అల్టిమేట్గా కేసీఆర్ను విచారణకు పిలిచేంత వరకు కమిషన్ గడువు పొడిగించారా? అసలు కేసీఆర్ ను పిలవాలన్నా వద్దా అని చెప్పరాదే? పిలవాల్సిందే, అందులో అనుమానం లేదు, పిలవాల్సిందే. గడువు పొడిగింపుకి కాదు దయాకర్ గారు, నేను అడుగుతుంది అంటే గడువు పొడిగింపుకి అల్టిమేట్ గా కేసీఆర్, హరీష్, ఈటెల వీళ్ళ ముగ్గురిని పిలవడమే గడువు పొడిగింపుకు కారణమా పిలిచేదాకా? నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రైమ్ ఎస్టాబ్లిష్ అయింది, దాని ప్రాసిక్యూషన్ అనేది కంప్లీట్ కాకముందే కమిటీ క్లోజ్ చేసిపోతావా? అసలు ముద్దాయి దొరకలేదు. మరి ఆ ఈఎన్సీల నుంచి మొదలు పెడితే అధికారులంతా మాకేం తెలియదా ఈ టెక్నికాలిటీస్, మళ్ళీ అంత కేసీఆర్ చెప్పినని ఒక ఆయన అంటుండు. ఇంకొక ఆయన అసలు ఎక్కడిది నేను దాంట్లో డిజైన్ లేడున్న బాస్ నాకు తెలియదు లేదని అంటుండు. అసలు హరీష్ రావు కన్నా డిజైన్ తెలుసా? మరి పర్మిషన్స్ ఇచ్చిన ఎకనామిక్ పర్మిషన్స్ ఇచ్చిన ఈయన కన్నా మా ఈటల రాజేంద్ర కన్నా తెలుసా అనేది అనాలి. ఇప్పుడు పట్టించుకోలేదు అనుకోండి. ఇప్పుడు మా హరీషే అంటాడు, మా ఎమ్మెల్యే గారే అంటాడు, ఏమంటాడు, వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ బాబు, కేసీఆర్ ఏదో అధికారం కొరకు అడిగి అన్నారు. ఇప్పుడు కూడా అంటున్నారు అదే, అంటే కాలయాపన చేస్తున్నారు మీరు కుమ్మక్కాయ అని కూడా అంటున్నారు. హరీష్ గారు అదే అంటున్నారు. ఆ మాట రికార్డ్ చేసి పెట్టుకోరి, రేపటి రోజున మళ్ళీ దాని మీద విచారణ జరిగి దానికి సంబంధించిన చర్యలు వచ్చినప్పుడు మళ్ళీ ఈ మాటను గుర్తుంచుకోవాలిగా మా హరీష్ అయినా మా రవీంద్రన్ అయినా కూడా. కాబట్టి తప్పు ఇగో మనం డిబేట్ కొరకు మాట్లాడేది ఒక లెక్క, మన అంతరాత్మకు తెలుసు ఏం జరిగింది కాళేశ్వరంలో అనేది. నేను చెప్పినా కదా గతంలో. అదే దయాకర్ గారు కాంగ్రెస్ వాళ్ళ అంతరాత్మకేమో అందులో అవినీతి జరిగిందని కనిపిస్తుంది, బీఆర్ఎస్ వాళ్ళ అంతరాత్మకేమో దాంతో అభివృద్ధి అయింది, తెలంగాణ యావత్తు గ్రీనరీ వచ్చేసింది, పంటలు విపరీతంగా పండాయని అనిపిస్తుంది. ఇద్దరు అంతరాత్మలు వేరు ఉన్నాయి కదా. ఇప్పుడు సుక్క నీళ్ళు రాకున్నా కూడా అట్లా అనుకుంటోళ్ళని అనుకోనియండి. నేను మా ఊళ్ళో ఒక ఆయన చెప్పింది మీకు పదే చెప్పిన, మీ తుంగతుర్తికి కూడా నీళ్ళు వచ్చాయంటున్నారు కదా. ఒక్క నిమిషమే, ఎవడైనా కాళ్ళు తడవాలంటే తలకాయ మీద నీళ్లు పోసుకుంటాడు, గీడేందయా కాళ్ళ మీద నీళ్లు పోస్తూ కాళ్ళకాంచి నీళ్లు పోస్తుంది అన్నాడు. ఇది దారదా ఊరాయన చెప్పింది. ఎవడైనా స్నానం చేయాలంటే గీడ తలకాయ మీద నీళ్లు పోసుకుంటే కాళ్ళు తడుస్తాయి, కాళ్ళకాంచి తిప్పి పోసుకుంటారా? ఇట్లా ఇదే కదా రీడిజైన్ లో ఉండే లోపము, వాటి మీద బ్యాలెన్స్ పడకుండా ఇప్పుడు అక్కడ భూకంపాలకు సంబంధించిన చర్చ వస్తున్నది. ఇదంతా గతంలో చెప్పిందే. కాబట్టి ఇలా ఏదో మేము అనుకున్నట్టు కాదు. ఇప్పుడు రేపు దీని మీద మేము ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటాం అనుకోండి, రేపు వాళ్ళు సుప్రీంకోర్టుకో హైకోర్టుకో పోరా, అప్పీల్కు పోరా? అప్పుడు ఉన్నప్పుడు టెక్నికాలిటీస్ అనేవి వైబుల్ కావా? ఎందుకు మేము రాంగ్ ఎలిగేషన్స్ మేము ఇలా చేసి కేసీఆర్ ను తప్పుబట్టు, హరీష్ రావును తప్పుబట్టు, ఈటల రాజేంద్రను తప్పుబట్టి మేము తప్పుడు వాళ్ళు కావాల్సిన అవసరం ఏంది? ఇంతమంది అన్నది వాస్తవము, అక్కడ నెర్రెలు బాసింది వాస్తవము, పిల్లలు కుంగింది వాస్తవం, వాస్తవంగా కూడా చెప్పొద్దనే పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయికి దబాయింపన్నట్టు. 18 నెలలు ఎందుకు పట్టిందనే కదా. 18 నెలలు కాకపోతే 18 సంవత్సరాలు కూడా పడతాయి సార్. ఇప్పుడు వినండి, కమిషన్ వేసి 2 నెలలు నివేదిక ఇవ్వమని అంటే కేసీఆర్ గారి దోషిగా తేల్చేంత మేరకి మీరు పెట్టిన ఎన్నికల్లో 1050 ఓట్లు తేడా వచ్చినాయి, నన్ను ఓడగొట్టిండ్రు.
6.5 సంవత్సరాలు అవుతుంది ఇంకా రాలే. మరి అది ఏమంటాం? హైకోర్టు నేనేమనాలి? మరి అట్లాంటప్పుడు గడువు మళ్ళీ విధించేటప్పుడు దాంట్లో సుప్రీంకోర్టుకు పోతారు. 3 మళ్ళీ సుప్రీంకోర్టుకు నేను పోవాల్సిందే కదా. 6.5 సంవత్సరాల 100కు 120 ఓట్లు ఎందుకు వచ్చినాయని అడిగిన నేను. ఈ మాత్రం దానికి 6.5 సంవత్సరాలు ఎందుకు పెట్టిందట హైకోర్టుకు? కానీ కమిషన్ ను మనం కమాండ్ చేయడమో ఇది డిక్టేట్ చేయడం కోర్టు అనేది కాదు మనది కదండి, కాదు మీరు కదా. నియమించిన కమిషన్, చెప్పు. మీ లక్ష్యానికి అనుగుణంగా నియమించుకున్న కమిషన్, మీ ప్రభుత్వం కోరిన జీతభత్యాలు ఇచ్చేది తెలంగాణ ప్రభుత్వం. ఎట్లా అవును. నివేదిక ఇయ్యాలో లక్షల కోట్ల రూపాయలు రూపొందించింది మీ దోచుకున్న ప్రభుత్వం. వాళ్ళను ఆ దొంగలను పట్టుకుంటానికి చేస్తున్న కమిషన్ అది. అంటే ఆషామాషిగా రవీంద్రరావు చేసేది గారు కాదు కదా. రవీంద్రరావు గారు ఆ కమిషన్ ను మీరు గుర్తించట్లేదా? ఆ కమిషన్ అసలు పట్టించుకోరా? వారు గుర్తించకపోతే ఎందుకంటే ఇంతకుముందు విద్యుత్ మాకేం కమిషన్ పై లేదు. కూడా ఇలానే కేసీఆర్ ఘాటైన లేఖ రాశారు, దాన్ని అసలు కన్సిడర్ చేయనన్నారు. ఇప్పుడు దీన్ని కూడా చేయరా? ఖచ్చితంగా మీరు, ఇది రాజకీయ కమిషన్, పొలిటికల్ కమిషన్. వారు ఎన్నికలలో చేసిన అసత్య ప్రచారాలని ఈ రోజు పొలిటికల్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చేస్తున్న కమిషన్. ఈ కమిషన్లలో చిత్తశుద్ధి లేదు, వారి నివేదికలో చిత్తశుద్ధి లేదు. ఎవరండి నాకు అర్థం కాకర్త ఇంత వేగవంతంగా 3 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రిజర్వాయర్లు, టన్నెళ్లు, కాల్వలు, లిఫ్టులు, కరెంటు మోటార్లు, సబ్ స్టేషన్లు, ఇన్ని రకాలైనటువంటి ఛానల్స్ నిర్మించిన వ్యవస్థ ఈ దేశంలో ఎక్కడైనా రూపాయలు 10 రూపాయలు పెట్టి కొనొద్దే మోటార్ను, గ్లాసును. గ్లాస్ 10 రూపాయలు అయితే 100 రూపాయలు వేషాలు వేసి మాట్లాడతారు. 2 పిల్లర్ల ముచ్చట రిపేర్ చేసుకోవాలండి. ఇల్లు కూడా కట్టుకుంటాం మనం, ఇంజనీర్లను పెట్టుకొని. ఏమన్నా కూడా కూర్స్తుంది, ఏమన్నా కూడా ప్రాబ్లం, అది రిపేర్ చేసుకోమా, కొత్త ఇంటికి రిపేర్ చేసుకోమా. దాని పేరు ఏం పేరు? కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు పలిపోయింది అంటావు? వస్తాయి ఇర్రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుందా? ఈ ట్రస్ట్ దేశంలో లెవెల్లో ట్రస్ట్ లెవెల్ పైన ప్రాజెక్టులకు కడతారు ఎవరైనా ప్రాబ్లం పంప్ హౌస్ రాలేదా? కట్టేటోడు, లేదంటే దానికి సంబంధించి ప్రాబ్లం రాలేదా? ట్రస్ట్ లోపల కట్టేస్తే అది మొత్తం గోదావరి కొలాప్స్ మీద అవుతారు. నిర్మించే ఎవరు ప్రాజెక్టు చెప్పిండు అది ఏ ఇంజనీర్ different style లో కట్టిందని చెప్పమని నిర్మించేవి. చెప్పొద్దా? ఓన్లీ మేడిగడ్డనే పెడుతుంది. ఎన్ని అంశాలు ఉన్నాయి దాంట్లో? ఒకటి రెండా? ఇన్ని విధ్వంసాలు చేసి 1,00,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పెట్టి 1,00,000 కోట్ల రూపాయల ఎత్తులు బిల్స్ ఎత్తుకొని ఇప్పటికి కూడా 700 కోట్లు 800 కోట్లు వచ్చి సెక్రటరియట్ ధర్నా ఇంకా చేస్తున్నారు. ఎంతకాలం చెప్తారు దయాకర్ గారు? ఇంకా ఈ విధ్వంసం మాటలు ఎంతకాలం చెప్తారు? ప్రజలు నమ్మడాలే, ప్రజాక్షేత్రంలో ప్రజలు నా దగ్గరికి ఒక ఆయన వచ్చిండు, మా బిల్స్ ఇవ్వకపోతే ఎట్లా సార్ అని. 2017 బిల్స్ పెట్టుకొని వాళ్ళకి బిల్లులు కూడా ఇయ్యరు అవుతుంది. వాళ్ళతో పనులు చేయించుకుంటున్నారు. మళ్ళా గ్రౌండ్ అయిపోయా బిల్స్ అన్ని కూడా. ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి రవీంద్ర అన్న. ఇవన్నీ ఊకనే ఏదో డీటెయిల్డ్ రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు. దాని తర్వాత మీరు దాంట్లో ఆబ్జెక్షన్స్ కమిషన్ మీద కూడా కోర్టుకు పోండి. రైట్ దయాకర్ గారు, కమిషన్ మీద కూడా కోర్టుకు పోమని మీరే సలహా ఇస్తున్నారు, వాళ్ళు పాటిస్తారో అవును మరి ఇక తాను అంటే నేను అంటుంది దయాకర్ గారు, తప్పు. అల్టిమేట్ గా కమిషన్ రిపోర్ట్ అంటే ఒక కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తుంది మీకు నాకు తెలియదు, అదేదో ఇస్తుంది. కానీ మీ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలకు దగ్గరగానే కమిషన్ రిపోర్ట్ ఉంటుందని మీకు అంచనా ఉందా? అంటే ఆ కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది రిపోర్ట్ రాబోతుందా? కేసీఆర్ భవితవ్యం ఏంటి? మాతో పాటు బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలు కూడా కలపండి. డ్యామ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇచ్చినది తీసుకోండి. పర్యావరణ అనుమతుల నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ను, కమిషన్ ఇచ్చిన రిపోర్ట్స్ ను సరి చూసుకోండి. మీకున్నది, మీకు కూడా న్యాయస్థానాలు ఆశ్రయించే హక్కు కలిగి ఉన్నారు, వాటిని కూడా మీరు ఆశ్రయించండి. కానీ తప్పు చేస్తాం కానీ మా మీద ఎంక్వైరీ జరగొద్దని ఇది ఎక్కడ అవలత నాకు అర్థం కావట్లేదు. తప్పు చేస్తాం మేము, చేస్తే ఏం చేస్తారు? పొలిటికల్ గా మీరు మమ్మల్ని అబాస్పాలు చేయడానికని అంటున్నారు. నేనంటున్నా మా ఆత్మ పరిశీలన కాదు, కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోమనండి. ఏది కాళేశ్వరం కట్టడం అనేది అది న్యాయబద్ధంగా కట్టినరా, లేకపోతే ప్రకృతికి సంబంధించి అనుకూలతతో కట్టినరా, వ్యతిరేకతతో కట్టినరా, లేకపోతే ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందని వారి ఆత్మ పరిశీలన చేసుకోమనండి. కాబట్టి రాజకీయాల కోసం మాట్లాడితే ఏదైనా మాట్లాడొచ్చు, దేన్నైనా అనొచ్చు. కానీ సమస్య వచ్చింది కాబట్టి కమిషన్ రికమెండేషన్స్ ను వెయిట్ చేయండి. దాంట్లో ఉండే లోతుపాతులు ఉంటే మీరు చేయండి. నేనేంటో తప్పు చేయకపోతే పూలదండలు వేస్తాం, తప్పు చేస్తే అరదండలు వేస్తాం. అది కామన్. ఎవరైనా తప్పు చేసిన శిక్షించబడాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఏముంటుంది రాజకీయంగా ఇట్లనే స్టేట్మెంట్స్ ఇస్తారు, మీరు డిబేట్లు పెడితే ఏదో వాదోపవాదాలు చేస్తారు, ప్రెస్ మీట్లలో వాళ్ళకున్న సెక్షన్ ఆఫ్ మీడియాతో కౌంటర్ ఇవ్వచ్చు కాక. కానీ ప్రజలకేం చెప్తారు? మేము ప్రజలకేం చెప్పాలి? అవినీతి అక్రమం జరిగిన దగ్గర మేము కనీసం నిజాయితీని బయటపెట్టడానికో అవినీతిని బయటపెట్టడానికో మాకున్న సమస్య ఏంటండి? కమిషన్ వారు అంగీకరించకపోతే అంగీకరిస్తే మాకేం? కేసీఆర్ అంగీకరిస్తే అది కమిషన్ అయితే లేకపోతే కాదా? చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన కమిషన్ మీద
మీకు గౌరవం ఉంటే దాన్ని అంగీకరించండి, లేకపోతే మీ ఇష్టం. కాబట్టి చట్టం ప్రకారం న్యాయం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. దాంట్లో దోషులు ఏ స్థాయి వాళ్ళైనా ఎవరిని చేసిన, లేకపోతే కేసీఆర్కి ఒక ఆయన సూచన ఇచ్చిండి అనుకోండి, ఆయన ఏవటి చేసిందంటే ఆయనే నిందారోపణ చేసిన ఆయనే శిక్షార్హుడవుతాడు. మరి ఆయనకి ఇంకోరైనా చెప్పిండ్రు, అది కూడా తేలాలి కదా. ఇష్టానుసారంగా మన సొమ్ము కాదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాం అంటే కూడా ప్రజలు అంగీకరించరు కదా. అసలు నాకు అదంతా కాదు, అది కుంగింది ఎందుకని చెప్పడానికి ఒక్కసారి చెప్పమనండి కేసీఆర్ని. ఎప్పుడన్నా ఏదో వింత కుంగింది అంటే మీరే సాంకేతికంగా చెప్పండి. మీరు సాంకేతికంగా ఏంది అనేది చెప్పండి అని అంటే 3 నెలలు పోయి 6 నెలలు పోయి 2 సంవత్సరాలుగా వస్తుంటే మీరు చెప్పకుండా మీరు వేషాలు లెక్క పెట్టుకుని కేసీఆర్ చెప్పమానండి. కాదు, చెప్పబోయే ముందు రుచులు ఎందుకన్నా ఇన్ని నెలలు ఎందుకంటున్నా చెప్పమానండి. 2 నెలలే కదనే, తినబోయే ముందు రుచులు ఎందుకు ఇంకా మేము కూడా లేదు, లేకపోతే దాన్ని నిందారోపణ చేసే హక్కు నాకు లేదు. ఎందుకంటే క్వాసి జ్యుడిషియరీ కమిషన్ అంటే ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. అది రికమెండ్ చేసిన దాన్ని నేను కామెంట్ చేయలేను కదనే. అది కూడా కోర్టు మాదిరిగా పనిచేస్తుంది. అది కూడా దానికి ఉన్న హక్కులు పరిధులు కూడా దానికి ప్రభుత్వం నుంచి చేసినవి ఉన్నాయి. కాబట్టి దాని పరిధిలో మీరు చర్చకు తీసుకురండి. అసలు జరగలేదు, కాదు, కూడదు అని నేను చేసి కమిషన్ ఏర్పాటైంది, విచారణ చేస్తుంది, 3 నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు వివరణ ఇవ్వచ్చు. కమిషన్ ముందుకెళ్ళి మీ ఏం తప్పు మేము చేయలేదని చెప్పుకోవచ్చు. మీరే నిర్దోషులుగా బయటకు రావచ్చు కదా. ఎందుకంటే కమిషన్నే అంగీకరించకుండా గతంలో విద్యుత్ కమిషన్ కూడా అంగీకరించలేదు మీరు. కళ్యాణ్ గారు, కేసీఆర్ గారు ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడినరు, ఊరికనే దొరికిపోతారని వాళ్ళు చాలా ఆశలతో ఉండే. అవన్నీ కొన్ని కమిషన్లు వేసి ఫైళ్ళన్నీ వెతికి అనేక రకాలుగా చెక్ చేసుకుంటే వాళ్ళ డొల్లతనం అనేది బయటపడింది. ఇది కేవలం మనం ఆరోపణ చేసే అవకాశం పొందిన అధికారంలోకి వచ్చాం తప్ప మరొకటి కాదని వాళ్ళకి తెల్లమైంది. దీంట్లో బయటపడడం కోసం చేస్తున్న కాలయాపన తప్ప మరొకటి ఏమాత్రం కూడా కాదు. అట్లా కానీ ప్రజలకు అర్థమైంది. ప్రజలకి ఏమర్థమైంది? ప్రజలకి జీవనాధారం కీలకమైన నీరుకు సంబంధించి కేసీఆర్ గారు అల్లాడిన విధానం, ఆయన తాపత్రయం, ఆయన ఇంటెన్షన్ అర్థమైంది. నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పిల్లర్లు ఎందుకు కూలినాయి? కమిషన్ ముందుకు రవీంద్రరావు గారు అంత కాదు. ఇప్పుడు కమిషన్ ముందు కేసీఆర్, హరీష్ రావు, ఈటల అంటే సరే ఆఫ్ కోర్స్ బీజేపీ మాట్లాడదాం, వెళ్తారా వెళ్ళరా? అసలు వెళ్ళి సంజాయిషి ఇచ్చుకుంటారా? ఏం జరిగిందో చెప్తారా? మా తప్పేం లేదని చెప్పొచ్చు కదా వెళ్ళి. అవును, కమిషన్ వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వకముందు ఇచ్చారు. 5వ డేట్ కేసీఆర్, 6వ డేట్ హరీష్ రావు రావాలని నోటీసులు ఇచ్చారు. అవును, మీరు అంటున్నారు కళ్యాణ్ గారు, ఆ కాగితం వస్తే వెళ్తారా? వచ్చాక వెళ్తారా? పోనీ కాగితం వచ్చినాక మేము మాట్లాడతాం కదా నాయన. వాళ్ళు ఏం రాసిండ్రు, ఏం పోయినరు? బోగస్ కంపెనీ పోయిన కమిషన్ చైర్మన్ ఉండే కదా, మరి ఏం ఒత్తిడి పెట్టిర్రు? మరి వీళ్ళు రాసిండ్రా? మరి నిజంగానే ఘోష్ రాసిండా? మరి ఆయనకి ఇన్నిసార్లు ఎందుకు వాయిదాలు వేసిండ్రు? ఇన్ని వాయిదాలు వేసి ఆయన రాసిన ఆ పుక్కాలు ఆ నివేదిక ఏంది? ఆ నివేదికలో ఈయన దోషాలడానికి కేసీఆర్ గారి పాత్ర ఎంత మేరకు ఉంటది అనేది కూడా చూడాలి కదా. ఊరికనే కేసీఆర్ గారు పోయి పిల్లర్ వేసిండా? కేసీఆర్ గారు ప్రాజెక్టు కట్టమన్నాడు, నిప్పులను పెట్టిండ్రు, అడబాడు అనుమతులు ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఉన్నాక ఒక పిల్లర్ కుంగింది, ఒక దగ్గర కుంగింది. కుంగడానికి కారణం ఏంటి? కేసీఆర్ గారు పోయి పిల్లర్ పోసిండా? ఆయన స్టీల్ పెట్టిండా? మరి ఈయన కూడా తేలాలి కదా. కేసీఆర్ గారు ఎంత మేరకు ముద్దా అవుతాడు? ఇవన్నీ కూడా న్యాయ నిపుణులు ఉంటారు. నివేదిక చదవనియండి, నోటీసు రానియండి, దాంట్లో కేసీఆర్ గారి పాత్ర ఏందో తేలనియండి. అవన్నీ తేలినాక కదా ముచ్చట. ఊరికనే టీవీలలో పెట్టి ఈ రోజంతా టీవీలలో నడిపించి నోటీస్ ఇక మన కేసీఆర్ గారు కనుక ఈ అర్ధరాత్రి అరెస్ట్ అవుతాడు, 6 గంటలకు అరెస్ట్ అవుతాడు. అదే మాట్లాడదాం రవీంద్రరావు గారు, మాట్లాడదాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక్క నిమిషం రవీంద్రరావు గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముందుగా ఫోన్ ట్యాపింగ్, ఆ తర్వాత విద్యుత్ కమిషన్, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్, మొత్తానికి బీఆర్ఎస్ నేతల చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి ఆ ఉచ్చులో వీళ్ళు ఎంతవరకు చిక్కుంటారు? కేంద్రం పాత్ర ఏంటి ఇందులో? కేంద్రం పాత్రపై కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు ఈటెల రాజేందర్, ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ రియాక్షన్ ఏంటి? కాళేశ్వరం కమిషన్
ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీ, గతంలో ఆర్థిక మంత్రి, తెలంగాణలో ఆర్థిక మంత్రిగా చేసిన ఈటెల రాజేందర్ కూడా నోటీసులు ఇచ్చింది. దీనిపై హరీష్ పాల్వాయ్ మనకు ఎమ్మెల్యే లైవ్లో అందుబాటులో ఉన్నారు. హరీష్ గారు, కేసీఆర్ హరీష్ రావు ఇద్దరితో పాటు మీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా నోటీసులు ఇచ్చారు. అంటే ఇక్కడ ఒకటి బయట రాజకీయంగా ఏమొస్తుందంటే వీళ్ళు ముగ్గురు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లేదంటే ఈటెల రాజేందర్ ఇలాంటి వాళ్ళు కొంత ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇలాంటిది అని మీరేమన్నా అనుకుంటున్నారా? ఈటెల రాజేందర్ నోటీసులకు రియాక్ట్ కాబోతున్నారా? కమిషన్ ముందు ఈ నెల 9న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరవుతారా? ఈటెల రాజేందర్ది తప్పని తేలితే బీజేపీ ఏం చేయబోతుంది? తప్పు చేసిన వాళ్ళకి భయం అండి, మాకెందుకు భయం? తప్పు చేసిన వాళ్ళకి అక్కడ ఆ సైట్ సెలెక్షన్లో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు, ఆ తర్వాత అక్కడ ఇక్కడే ప్రాజెక్ట్ కట్టాలని చెప్పింది ఎవరు, కాంట్రాక్టర్లను పురమాయించింది ఎవరు, డిజైన్ తయారు చేసింది ఎవరు, కాంట్రాక్టర్లను ఎంపిక చేసింది ఎవరు, ఇవన్నీ కూడా ప్రజలందరికీ వాళ్ళే చెప్పుకున్నారు. గత 8 సంవత్సరాలుగా వాళ్ళే రకరకాలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు అది కుంగిపోయే వరకు మాకు సంబంధం లేదని చెప్పడం, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు చేయడం కరెక్ట్ కాదు. వాస్తవాలు బయటికి రావాలి. ఆ వాస్తవాలను వెలికి తీసే ప్రక్రియలో మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం. మేము కానీ మా నాయకులు కానీ ఎక్కడ ఎవరు విచారణకు పిలిచినా కానీ మేము తప్పు చేయనప్పుడు మాకేం ప్రాబ్లం? కాబట్టి తప్పు చేసిన వాళ్ళకు ప్రాబ్లం కావాలి. ఇప్పుడు చెప్పమనండి రవీందర్ రావు గారిని, మేము తప్పు చేయలే కాబట్టి మేము విచారణకు గంటాపదంగా హాజరవుతాం, నోటీసులు రానివ్వండి, మేము కూడా విచారణకు హాజరవుతాం ఖచ్చితంగా చెప్పమనండి. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోనని ఈ ఛానల్ ద్వారా చెప్పమనండి, చెప్తారేమో. వాళ్ళకి ధైర్యమే లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినామని వాళ్ళ అంతరాత్మకు తెలుసు, వాళ్ళ ఆత్మసాక్షికి తెలుసు. అంటే హరీష్ గారు అంటే ఇదనే కాదు, విద్యుత్ కమిషన్ మొన్న కావచ్చు, అంతకుముందు ఫోన్ ట్యాపింగ్, తర్వాత ఫార్ములా ఈ రేసు, ఇట్లా కొద్ది రోజులు నానా హడావుడు ఉంటుంది దాని మీద. ఇక రేపో మాపో అరెస్ట్ లోపలేస్తారని. ఇక మీ విషయానికి వస్తే కేంద్రం అయితే కేంద్ర సంస్థలు అది మీరు కాదనుకోండి. ఈడీ లిక్కర్ కేసులో కవితను జైలుకు కూడా పంపేశారు, కేజ్రీవాల్ని జైలుకు పంపారు. ఢిల్లీ ఎన్నికల వరకు నానా హడావుడి ఆ ఇష్యూలో, తర్వాత చల్లారిపోయింది. కాళేశ్వరం కూడా అంతే అవుతుందా? కాళేశ్వరంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర, విచారణలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఇప్పటివరకు కేవలం ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో మాత్రమే మా అభిప్రాయాన్ని అడగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని అడిగారు. నర్మగర్భంగా 7వ బ్లాకు పూర్తిగా కుంగిపోయింది. 7వ బ్లాకు 6వ బ్లాకు మరియు 8వ బ్లాకు మధ్యలో అనుసంధానమే లేకుండా పోయింది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేయాలంటే పెద్ద ఎత్తున కార్యాచరణ పూనుకోవాలి. అది ఎంతవరకు సాధ్యమవుతుందో అని కూడా క్వశ్చన్ మార్క్స్ రేజ్ చేయడం జరిగింది. అంతవరకే కేంద్ర ప్రభుత్వ పాత్ర ఇప్పటివరకు. జ్యుడిషియల్ కమిషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ తెప్పించింది రాష్ట్ర ప్రభుత్వం. నేను అందుకే ఇవన్నిటి మీద చర్చ జరగాలంటే ఒక 3-4 రోజులు స్పెషల్ సెషన్ ఆఫ్ అసెంబ్లీ, శాసనసభను ఒక 3-4 రోజుల పాటు కొలువు తీర్చండి. తప్పకుండా ఎన్ని రిపోర్ట్ల మీద కూలంకుషంగా చర్చించి ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే అక్రమ సంపాదన కోసం ప్రాజెక్టు సైట్ను మార్చారో వాళ్లకు ప్రజాకోర్టులో శిక్ష విధించాల్సిన అవసరం ఉన్నది. అడుగుదాం. దయాకర్ గారు, హరీష్ గారు కోరుతున్న ప్రకారం ప్రత్యేకంగా ఒక సెషన్ పెట్టి చర్చిద్దాం, ప్రజల్లో అన్ని బట్టబయలు చేద్దాం అనేది ఒకటి. అంటే నేను హరీష్ గారిని అడిగింది కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. కొద్ది రోజులు ఈ కమిషన్ల పేరిట హడావుడి. గతంలో మనం చూసాం ఫార్ములా ఈ కూడా కేటీఆర్ అరెస్ట్ అయిపోతారంటే కూడా ప్రచారం. అంతకుముందు విద్యుత్ కమిషన్, తర్వాత లిక్కర్ స్కాము, కవిత అయితే అరెస్ట్ అయ్యారు, కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి వచ్చారు. ఢిల్లీ ఎన్నికల దాకా అదొక హైడ్రామా. ఇప్పుడు ఇదొక హైడ్రామాగా ఉంటుందా? నిజంగానే దోషులు బయటకు వస్తారా? చర్యలు జరుగుతాయా? వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందా? ఏం కాబోతుంది కమిషన్ విచారణ తర్వాత? నాకైతే దయాకరణ ఒక్కటే నిమిషం, నాకు ఒకటే డౌట్ ఏంటంటే వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తున్నా వీళ్ళ కాంగ్రెస్ హైకమాండ్ వీళ్ళని అడ్డుకుంటుంది అనేది నా డౌట్. రైట్, మీ హైకమాండే మిమ్మల్ని అడ్డుకుంటుందేమో అని ఒక డౌట్ అట హరీష్ గారిది. ఇక ఇప్పుడు ఉత్తపుణ్యానికి ఎవరినైనా అరెస్ట్ చేసినాం అనుకోండి, గట్లెట్లా చేస్తారు? అదేంది ప్రివెంటివ్ అరెస్ట్లకే అరెస్ట్ అక్రమం అప్రజాస్వామికం అనే రోజులు ఇవి. కాబట్టి ఏదైనా సాంకేతికంగా తప్పులు జరగకుండా, లేదంటే ఆర్థికంగా నష్టాలు జరగకుండా ఎవరి పట్ల కూడా అనుచితంగా ప్రభుత్వం వ్యవహరించదు. అది అట్లని చెప్పేసి అసలు ప్రిమా ఫేసి లేకుండానే ఎవరి మీద కమిషన్లు వేయబడవు. ఎందుకంటే అది కోర్టు, మీరు ఇమీడియట్ గా కమిషన్ మీద కోర్టుకు పోతే అది స్క్వాష్ చేస్తారు.
కాబట్టి ప్రిమాఫేసి ఎస్టాబ్లిష్ కాకపోతే ఫార్ములా కేసులోనో లేకపోతే కాళేశ్వరం కేసులోనో ఇతరత్ర ఇప్పుడు అమేయ్ కుమార్ ఉన్నాడు భూదాన్ ల్యాండ్స్ ఇష్యూలో ఎట్లా అక్యూజ్డ్ అయ్యిండు. కాబట్టి తప్పు జరిగితేనే ఎవరైనా సరే తప్పు జరిగింది అరెస్ట్ చేసినా కూడా దాని విషయంలో ఈ రోజు ఎన్ని సమస్యలు అయితేనే మీరు చూస్తున్నారు. కాబట్టి ఎవరు మా అధిష్టానం నుంచి మొదలు పెడితే ఎవరు దాన్ని అడ్డుకోరు, ఆపరు. తప్పును తప్పుగానే తెలంగాణ సమాజం ముందు ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఇది రాజకీయ ప్రేరేపితమైన ఆరోపణలని ప్రజలకు తెలిస్తే కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ కూడా గతంలో మేము ఇట్లా వాళ్ళను తప్పుడు ఆరోపణలు చేసినామని చెప్పి ప్రజాకోర్టులో శిక్షలు ఉంటాయి కదా, అట్లా ఎందుకు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? అంటే దయాకర్ గారు మీరు ఈ మధ్య వినే ఉంటారు, బీజేపీ నాయకులు ఎవరో మాట్లాడుతూ అన్నారు కాంగ్రెస్ కి కేసీఆర్ కి అండర్స్టాండింగ్ వచ్చింది, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దింపేస్తారు, కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తారు, ఇలాంటి చర్చ కూడా బీజేపీ లేవనెత్తుతుంది. ఒకటి అంటే బీజేపీ ఏదైనా చెప్పగలదు, బీజేపీ ఏది చెప్పినా కూడా వాళ్ళకు చెల్లుతుంది, కానీ కాంగ్రెస్ కి అది చెల్లదు. ఇప్పుడు ఇప్పుడు అబద్ధాలు ఆడినాం అనుకోండి, కాంగ్రెస్ పార్టీలో షోకాజ్ వస్తుంది, సస్పెండ్ అవుతాం. కానీ అదే బీజేపీలో అట్లా జరగదు. అబద్ధాలు ఆడినా సరే ఇప్పుడు మనోడే అనుకుంటా, ప్రభాకరే అనుకుంటా, December 9 June 2 తర్వాత ఏదైనా జరగవచ్చు కేసీఆర్ అని. ఇలాంటివి అసంబద్ధ ప్రకటనలకు సంబంధించిన అంశంలో మనం చర్చిస్తే మనకు చర్చ గురించి అనట్లేదు, అదే హరీష్ గారు అనేది కూడా అదే మీ అధిష్టానమే అడ్డుకుంటదేమో అని. అధిష్టానం చాలా ఇట్లాంటి అంశాల పట్ల మా పార్టీ చేసిన ఇతర పార్టీలు చేసినా ప్రభుత్వం చేసినా వాటి మీద సీరియస్ గా ఉంటది అనేది వాస్తవము. మీరు దాని ఫలితాలు అనే దానికంటే కూడా దానికి సంబంధించిన అంశంలో అధిష్టానం సీరియస్నెస్ మీరు అది త్వరలో గమనిస్తారు. ముఖ్యంగా రికమెండేషన్స్ రానియండి. రికమెండేషన్స్ లో అసలైన ముద్దాయిలను మనం శిక్షిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. తప్పితే ఉత్తపుణ్యానికి ఏదో ఆరోపణలు చేసి అరెస్టులు చేస్తే వచ్చే ప్రయోజనం ఉండదు. అది సమస్య. మీరు సీరియస్ గా ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ ఒకటే కాదు, దానికి తగ్గ యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఫైల్ చేయాలి అసెంబ్లీలో, దాని మీద కూడా చర్చ జరగాలి. కమిషన్ రవీందర్ అన్నకు కూడా తెలియంది కాదు, కానీ కమిషన్ రిపోర్ట్స్ బేస్డ్ గానే యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఉంటది. ఎట్ ద సేమ్ టైం నేనేమంటున్నా అంటే దీంట్లో రాజకీయాల కంటే ఎక్కువ కూడా ప్రజా ప్రయోజనం ఉంటేనే ప్రభుత్వానికైనా కాంగ్రెస్ పార్టీకైనా కూడా క్రెడిబిలిటీ ఉంటుంది తప్పితే కేవలం కక్ష సాధింపు కొరకు చేసినా కూడా మమ్మల్ని ఏమంటారు ప్రజలే మళ్ళీ నమ్మకుండా పోయే స్థితి వస్తుంది. అట్లాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోదు. అంతకు మిక్కిలి రేవంత్ రెడ్డి గారు పొలిటికల్ వెండెట్టా మీద చాలా సీరియస్ గతంలో ఒక కామెంట్ చేసిండ్రు, ఏదో నన్ను వాళ్ళు అరెస్ట్ చేసిండ్రని. ఉత్తపుణ్యానికి నేను అరెస్ట్ చేయడానికి అయితే సిద్ధంగా లేను. నేను కావాల్సింది అయిన తర్వాత వాస్తవాలను బయట పెడతా. వాస్తవాల పునాదుల మీదనే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటుంది కమిషన్. నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు దాన్ని డెఫినెట్ గా మేము దాన్ని అమలు కోసం ఎలాంటి బేసిజాలకు పోకుండా చిత్తశుద్ధితో కార్యాచరణ తీసుకునే ప్రయత్నం చేస్తాం. రైట్, రవీంద్రరావు గారు చాలా క్లియర్గా ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా దీనిపై విచారణ జరగాల్సిందే, తప్పే వాళ్ళు చేసిన దోషులను శిక్షించాల్సిందే అని. అంటే చూస్తుంటే అధికారులు కూడా ఇంక్లూడింగ్ స్మితా సబర్వాల్ లేదంటే ఇప్పుడున్న సిఎస్ రామకృష్ణారావు లాంటి వాళ్ళు కూడా కేసీఆర్ చెప్పారు లేకుంటే మంత్రులు చెప్పారు మేము చేసాం మాకేం సంబంధం లేదని తప్పించుకున్నారు. ఇక ఈఎన్సీ కాళేశ్వరం ఈఎన్సీ మురళీధరరావు ఇంకా విచిత్రంగా చెప్పారట, నాకు కొంచెం ఏజ్ వచ్చేసింది, నాకు మతిమరుపు వచ్చింది, ఆల్జిమర్స్ వచ్చింది, నాకు ఏది గుర్తు లేదని చెప్తున్నారట. మరి ఇప్పుడు ఎవరు ఇదంతా గుర్తు చేయాల్సింది ఎవరు, చెప్పాల్సింది ఎవరు? కేసీఆరే కదా, చెప్తారా? ఇప్పుడు కళ్యాణ్ గారు, ఇప్పుడు బీజేపీ నేత హరీష్ గారు మాట్లాడింది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళకి ఎంత ఆతృత ఉంది, ఎంత ఎంగ్జైటీ ఉంది అని. ఒక అడుగు ఇంకా వారు ముందుకేసి ఒక మాట కూడా అన్నారు, కమిషన్ నివేదిక వచ్చాక బద్దులై ఉంటారా లేకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతారా? సుప్రీంకోర్టుకు వెళ్ళొద్దు అంటున్నారు మిమ్మల్ని. నేను అనేది వారికి ఎంత ఎంగ్జైటీ ఉంది కేసీఆర్ గారిని లోపలేయాలి అని అంటే, సుప్రీంకోర్టు అనేది అది మరి తీర్పులు అన్యాయంగా ఇస్తుందో, మరి సుప్రీంకోర్టు మీద వీరికి ఏమాత్రం విశ్వాసం ఉందో ఇప్పుడు బీజేపీకి విశ్వాసం కాదండి, కాలయాపన చేద్దామని ఆలోచన, దురాలోచన బయట పెడుతున్నా అంతే. ఊరికైనా పైసలు తీసుకొని ఆర్డర్లు ఇస్తుందని మీ అభిప్రాయం? అట్లా లేదు, కాలయాపన అంటే సుప్రీం కోర్టుకు వెళ్ళే రైట్ ఉంటుంది కదండి హరీష్ గారు, వెళ్ళొద్దని మీరు ఎట్లా అంటారు? రైట్ ఉంటది, దాని పేరిట కాలయాపన చేద్దామనే దురుద్దేశం వీళ్ళ గతంలో కూడా ఉంది. వీళ్ళ దురాలోచన అందరు ప్రజలు పసిగట్టారు కాబట్టి నేను ఆ విషయాన్ని బయట పెట్టాను. సుప్రీం కోర్టు పోద్దని మీరు అనడం ఏందండి? దీని ఇంటెన్షన్ ఏంది? తర్వాత రెండోది,
ఎంత అబాండమండి. కాంగ్రెస్ తోట మీ కొల్లుడైనమాట, ఇదట జాప్యం చేస్తారట. కాబట్టి ఈ చర్యలు చేపట్టని అంటే కాంగ్రెస్ భుజం మీద తుపాకీ పెట్టి బీజేపీ ట్రిగ్గర్ నొక్కుతుందా కేసీఆర్ గారి మీద? ఇదా మీ కుట్రలు? ఇదా మీరు చెప్పే? రవీంద్రరావు గారు ఏంటి అంటే మీరు ఒక క్లారిటీకి వచ్చేసారా? అంటే కేసీఆర్ గారు అరెస్ట్ చేస్తారని నమ్ముతున్నారా మీరు? కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు వారు. బీజేపీ ఆకాంక్ష చెప్తున్నా, వారి కోరిక ఎంత బలంగా ఉందో చెప్తున్నా. నేను అనుమతి ఇచ్చింది నేను అదే అంటున్నా, కాంగ్రెస్ బీజేపీ కలిసి మా కేసీఆర్ గారు కోరిక చేస్తారా ఒకటే, అంటున్నా. ప్రజా కోర్టులో ఈ దోషులు ఎవరైతే 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారో 1,00,000 కోట్ల అప్పులను గుదిబండగా మార్చి రాష్ట్ర ప్రజల మీద పెట్టిండ్రో వాళ్ళు తప్పకుండా విచారణ అర్హులు, దోషులు వారిని కఠినంగా శిక్షార్హులు. ప్రాజెక్టు కట్టాక ఏమన్నా పొరపాటు జరిగితే దానిని సాంకేతికంగా దర్యాప్తు చేయాల్సిందే కదా. సాంకేతిక పరమైన అభ్యంతరాలు, సాంకేతిక పరమైన విషయాల మీదనే కదా చర్యలు చేపట్టాల్సింది. మరి అన్ని అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మరి అవన్నీ పరిగణలోకి తీసుకోలేదా? అదేమన్నా మా పరిధిలో ఒక ఏఈడి లెవెల్లో జరిగిన ప్రాజెక్ట్ అది విచారణలో తెలిస్తే కదా మీరెందుకు Thank you, తొందరపడుతున్నారు? thank you, దమ్ముధైర్యం ఉందా లేదా చెప్పండి. కాళేశ్వరం కమిషన్ విచారణకి కేసీఆర్, హరీష్, ఈటెల రాజేందర్ ముగ్గురిని పిలవడం అనేది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. మరొక 2 నెలల గడువు కూడా కమిషన్ది పొడిగించారు. కాబట్టి వచ్చే నెల 5వ తేదీన కేసీఆర్, 6న హరీష్ రావు, 9న ఈటెల విచారణకు రావాలని పిలిచారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు కూడా పంపారు. ఇంకా నోటీసులు మాత్రం కేసీఆర్, హరీష్, ఈటెలకి ఇంకా చేరలేదు. చేరిన తర్వాత హరీష్, కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పరంగా ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నారు, ఈటెల రాజేందర్ ఏం చేయబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. గతంలో విద్యుత్ కమిషన్ కూడా ఇలానే కేసీఆర్కు నోటీసులు జారీ చేస్తే ఆయన విద్యుత్ కమిషన్నే ప్రశ్నిస్తూ, విద్యుత్ కమిషన్ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ, ఆ కమిషన్కి అర్హత లేదంటూ కూడా ఒక ఘాటైన లేఖ సుదీర్ఘంగా రాశారు. ఆ లేఖ అనేది ప్రకంపనలు రేపింది. ఇప్పుడు కూడా అదే రకమైన వైఖరితో కేసీఆర్ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చంద్రఘోష్ కూడా ఇదే రకమైన లేఖని రాసేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. కాళేశ్వరం వ్యవహారంలో ప్రభుత్వం అంటే మంత్రిగా హరీష్ రావు కానీ, ఈటెల రాజేందర్ కానీ, కేసీఆర్ ముఖ్యమంత్రిగా పాత్ర చాలా తక్కువ. అధికారులు చేసిన కార్యక్రమం అది. అందులో ఏమైనా పొరపాట్లు జరిగినా అందులో మేడిగడ్డ దగ్గర కుంగిపోయింది అని చెప్తున్నారు. కాబట్టి ఆ కుంగిపోవడానికి టెక్నికల్ రీజనే కారణం తప్పితే ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయం కారణం కాదు అని చెప్పే ప్రయత్నం కేసీఆర్ చేయబోతున్నారు. ఒక బహిరంగ లేఖ కూడా బీఆర్ఎస్ అంటే కేసీఆర్ రాయబోతున్నట్లు మనకు తెలుస్తుంది. కాళేశ్వరం వల్ల జరిగిన ఉపయోగం ఎంత, దానిపై అబండాలు వేస్తూ దానిలోనే ఇబ్బంది అంటే కేసీఆర్ అరెస్ట్ చేసే కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. కాబట్టి దానిపై ఒక బహిరంగ లేఖ రాసేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఆ లేఖ తర్వాత కమిషన్ విచారణకు హాజరవుతారా లేదా అనేది అప్పుడు ఆ న్యాయవాదుల ద్వారా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్, హరీష్, ఈటెల ముగ్గురు కూడా హాజరవుతారా లేదా, అవ్వకపోతే పర్యవసనాలు ఎలా ఉంటాయి, అయితే ఏం చెప్పబోతున్నారు, ఇది మాత్రం రానున్న 10-15 రోజులు కూడా ఒక హాట్ టాపిక్గా మారే అవకాశం కనిపిస్తుంది. ఇది లంచ్ అవర్ డిబేట్.